హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువ పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. ముందుకు వెళ్తుంటే వెనక నుంచి విషం చిమ్మేవారు, ఎదుగుతుంటే కిందికి లాగేవారు అన్ని చోట్ల ఉంటారు. అలాంటోళ్లను పట్టించుకోకుండా ముందుకు పోవడమే జీవితం. పాపపుణ్యాలు అంటే ఏంటో నాకు తెలియదు. నేను నమ్మింది ఒక్కటే, మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం, ఒకరికి సంతోషానికి మనం కారణమైతే అదే పుణ్యం. తగిలిన గాయం గురించి కాదు, ఎలా కోలుకోవాలా అని ఆలోచించండి. పడిపోవడం గురించి కాదు, ఎలా నిలబడాలా అని ఆలోచించండి. బంధం విలువ తెలియని వారు బాధ పెడుతూనే ఉంటారు. బంధాన్ని విడదీసుకోలేని వారు బాధపడుతూనే ఉంటారు. ఇది కొందరికి తొందరగా అర్థం అవ్వదు. అర్థమయ్యే సమయానికి మనతో ఎవ్వరూ ఉండరు. దురదృష్టాన్ని చూసి బాధపడకండి, అదృష్టం మీద ఆశపడకండి. మీ ప్రయత్నం మీరు చెయ్యండి, ఫలితాన్ని ఆ దేవుడికి వదిలేయండి. మీ చెంత ఎప్పుడూ ఆయన ఉంటాడు. మనకు గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వ విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది. అటువంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. అందుకే ఎన్నడూ ఆ విలువను చేజార్చుకోవద్దు. చెడిపోవాలి అంటే మిమ్మల్ని ఏది ఆపదు. అదే బాగుపడాలి అంటే మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడమే గెలుపంటే. పొలంలో విత్తనం వేయకపోతే గడ్డి పెరుగుతుంది, నేల వృధా అవుతుంది. అలాగే మన మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి, లైఫ్ వృధా అవుతుంది. నోరు లేకుండానే పలికిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది. ఉన్న బంధాలను తుడిపేస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది. మనసు లేని మనిషి చేసిన మనీ. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. నిన్ను మెచ్చుకునే వారందరూ నీ వాళ్ళు, తిట్టే వారందరూ పరాయి వాళ్ళు అనుకోకూడదు. ఏ మెప్పు వెనుక ఏ మోసం ఉందో, ఏ తిట్ల వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించాలి. ఏ పనైనా చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు చేసేది మంచా చెడా అని. సమాధానం తప్పక వస్తుంది. మంచి అనిపిస్తే చేసేయి, చెడు అనిపిస్తే ఆపేసేయి. చదువుకున్న ప్రతివారు సంస్కారులు కారు, చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కాదు. పేద ధనిక అనే భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగే వారే మంచి సంస్కారవంతులు. ఆనందంగా ఉండేవారు
తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, గాయపడ్డ మనసు, ఈ మూడు జీవితంలో చాలా పాఠాలు నేర్పిస్తాయి. మన సమాజంలో బలవంతుడిని మరింత బలవంతుడిగా మార్చేది కేవలం బలహీనులే తప్ప బలవంతులు కాదు. వారి బలం అంతకన్నా కాదు. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక రోజు మంచి చేస్తుంది. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిచిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ విజయపదంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించే శక్తినిస్తుంది. ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది అలవాటుగా మారుతుంది. ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే తలరాతగా మారుతుంది. కాబట్టి నీ తలరాతను సృష్టించుకునేది నువ్వే. మనుషులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. తొందరగా శక్తిని ఖర్చు చేసుకొని అలసిపోయే వాడికి అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకునే అవకాశం చిక్కుతుంది. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు, రెండోది మనిషిలో అహం. ఒక దాని వల్ల పొలం నాశనమైతే రెండో దాని వల్ల మనిషి నాశనం అవుతాడు. ఒక బాధ బలంగా తాకినప్పుడే తెలుస్తుంది జీవితంలో ఇంకా ఎంత బలంగా ఉండాలో అని. ఎదుటి మనిషి మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడు. ఎందుకంటే మారింది తానే కాని నువ్వు కాదు కదా. అదే మనిషి లక్షణం, మంచి లక్షణం కూడా. దేని విలువ అయినా అందుబాటులో ఉన్నప్పుడు కంటే అందకుండా దూరమైనప్పుడే బాగా అర్థమవుతుంది. పూజలు చేసి దేవుడిని మనం వెతుక్కుంటూ వెళతాం. దానం చేస్తే దేవుడే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ మనసుకు నచ్చేలా ఉండవు. కొన్ని పేజీలు గుండెకు గుచ్చేలా కూడా ఉంటాయి. నచ్చితే రాసుకుంటూ పోవాలి, నచ్చకుంటే దాటుకుంటూ పోవాలి. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.